తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీఎస్యు పీడీఎస్యు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. నూతన ప్రభుత్వం యూనివర్సిటీల సమస్యల పరిష్కారాలనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్, పీడీఎస్యు నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వం కూడా యూనివర్సిటీల సమస్యలను పరిష్కరించలేకపోయిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అయిన యూనివర్సిటీ సమస్యలపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని యూనివర్సిటీలకు వెంటనే బీసీలను నియమించాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన ఫీజులను తగ్గించే విద్యార్థులకు భారం కాకుండా చూడాలని కోరారు. స్కాలర్షిప్ ఫీజులు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మరియు మా చిన్నతనం నుండి న్యాయవాదులు ఉన్నా కూడా అక్కడ సామాజిక ఉద్యోగాలతో మరియు రిటైర్మెంట్ తర్వాత కూడా ఎక్కడ కూడా కర్తవ్యాన్ని నెరవేర్చకుండా సామాజిక సేవలు, రాజకీయ పనులు ముందుకు పోతున్నటువంటి గౌరవ పెద్దలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంలో దేశవ్యాప్తంగా గత 15 సంవత్సరాలలో జరిగిన వాతావరణ పరిస్థితి యూనివర్సిటీల నిర్వీర్యం నిర్మాణం అనేది గత ముందు మాట్లాడిన గౌరవ పెద్దలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మనకు వివరించడం జరిగింది. ఈ రోజు నిలబడి మాట్లాడుతున్న గౌరవాన్ని ఇచ్చిన యూనివర్సిటీలను తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలను కాపాడుకోవడం కోసం, ఒక వేదికగా చర్చించుకోవడం కోసం ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి నా సాధన కాబడుతుందంటే మరొకసారి విద్యార్థి నాయకులకు కూడా విషయాన్ని క్లుప్తంగా యూనివర్సిటీల సమస్యలు మనం పరిష్కరించుకునే కాకుండా రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కుగా మనం గుర్తించడం జరిగింది. ఆర్టికల్ 21A మనం రాజ్యాంగంలో తీసుకొని వచ్చి అందరికీ ఉచిత విద్యను అందించాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా 25% పేదవాళ్లకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే విషయం కూడా మనం ఒక చట్టం చేసినాం. కానీ ఈ చట్టాలు అమలు జరుగుతున్నాయంటే అమలు జరగడం లేదు. మన రాష్ట్రంలో ముఖ్యంగా గత 8-9 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. యూనివర్సిటీలకు బీసీలను నిర్ణయించలేదు. దాదాపు 3వ వంతు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, తెలంగాణ యూనివర్సిటీలో, దాదాపు అన్ని యూనివర్సిటీల్లో కూడా 60%, 70%, కొన్ని చోట్ల 80% ప్రొఫెసర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. బీసీ లేరు. అదిగాక ఏదైతే స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయో, స్కాలర్షిప్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు 7,000 కోట్లు, 8,000 కోట్ల రూపాయలు వీళ్ళ ప్రభుత్వం నుంచి రావాల్సింది ఉందని ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, యూనివర్సిటీలకు వెంటనే మీరు తగినటువంటి శ్రద్ధ చూపించి బీసీలను నియమించాలా. ప్రతి యూనివర్సిటీకి ప్రధానంగా ఏవైతే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో వీలైనన్ని ప్రొఫెసర్ పోస్టుల యొక్క భర్తీ వెంటనే చేయాలా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేయడం, హాస్టల్లో ఇక్కడ వసతులు మెరుగుపరచడం. అనేక చోట్ల కొన్ని జిల్లా కేంద్రాల్లో అక్కడ కూలిపోయేటటువంటి స్థితిలో హాస్టల్స్ ఉన్నాయి. అలాంటి హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలా ప్రభుత్వం కొంచెం చొరవ తీసి ముందుకొచ్చి అవి బాగు చేయాల్సిన అవసరం ఉందని. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకు దూరం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలని కూడా గతంలో జీవోలు ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఇవ్వడం లేదు. హాస్టల్కి ఇచ్చేటటువంటి ఫీజు ఏవైతే పిల్లల హై స్కూల్ కానీ కాలేజీలో కానీ చాలా ఇప్పటికీ అమౌంట్ ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చేటటువంటిది చాలా తక్కువ ఉంది. ఈ పౌష్టికమైన ఆహారం మనకి ఇవ్వాలంటే, మంచి వసతులు కల్పించాలంటే ఆ డబ్బును కూడా మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ
ఇవాళ ఉద్యమాలకు కేంద్రంగా ఉండి గతంలో పాలకులు చేసినటువంటి అన్యాయ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం కూడా పోరాడిన చరిత్ర ఉంది. ఇక్కడ వరంగల్ విద్యార్థులు కావచ్చు, ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, కాకతీయ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఒక సరియైన మార్గంలో సరియైన దిశ మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. టెక్నాలజికల్ డెవలప్మెంటు, స్కిల్స్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచే విధంగా, జాబ్స్ క్రియేట్ చేసే విధంగా ఏవైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఉందో అది కూడా తొందరగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్లు కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఒక 2-3 ఇయర్స్ ఈ ప్రభుత్వాలు కనుక ఇలాంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే మళ్ళా ప్రజలకు విశ్వాసం పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. పీడిఎస్యు ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజీ న్యూ సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనేక సమస్యలకు నిలయాలుగా గత 10 ఏళ్ల కాలంలో ఉన్నాయి. ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రౌండ్ టేబుల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నీ కూడా ప్రభుత్వ యూనివర్సిటీలు ఈరోజు పునరుద్ధరణ పరిస్థితి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ లాంటి సమస్యలు ఒకవైపు బయట యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు గత ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం చెందింది. అందుకోసమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులకి ఫెలోషిప్ సౌకర్యాన్ని కల్పించాలని, అట్లాగే యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ స్కిల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉచిత మెస్ సౌకర్యాన్ని కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యారంగం ముందుకు పోవడం అనేది అసాధ్యం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగాలని భావిస్తే కనీసం 3 రోజుల పాటు విద్యార్థులకి, విద్యార్థి సంఘాలకి, విద్యా సంస్థలకి అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే తక్షణమే విద్యాశాఖ మంత్రిని పూర్తి స్థాయిలో నియమించాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న వార్షిక బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకి సరిపడా నిధులు కేటాయించలేదు. ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధి ఈ నిధులతో సాధ్యం కాదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యా సంస్థలని, యూనివర్సిటీలను బలోపేతం కోసం ప్రత్యక్ష కార్యాచరణతోనే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నేతలతోనే ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలతోని, ప్రొఫెసర్లతోని ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ యూనివర్సిటీని బతికించుకోవడం కోసం, ప్రభుత్వ యూనివర్సిటీని బలోపేతం చేయడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రాష్ట్ర మంత్రివర్గాన్ని, మంత్రులని, ప్రజాప్రతినిధులందరినీ కూడా కలిసి ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా అన్ని విద్యార్థి సంఘాల పక్షాన తెలియజేస్తాము.